హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శ్యామల అర్జున్తో మీకు లంచ్ టైంలో సర్ప్రైజ్ అయ్యేలా మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద పెడతాను అని చెప్పి శ్యామల వెళ్ళిపోతూ ఉంటుంది. అర్జున్, నా మీద మీరు ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నారు అని అడుగుతాడు. శ్యామల, మీరు మా అన్నయ్య మీద కేర్ తీసుకుంటున్నారు కదా అందుకు అని చెప్పి వెళ్ళిపోతుంది. చంద్రకళ, విరాట్ నవ్వుకుంటూ ఉంటారు. విరాట్, అర్జున్ గారు, మీరు శాలినేమో కానీ మా అత్తను మాత్రం ఏదో చేశారు, చూసారా ఎలా మెలికలు తిరిగిపోతుందో అంటాడు. అర్జున్, నన్ను వదిలేయండి బాబు, మీకు దండం అంటాడు. చంద్రకళ, పిన్నిగారి పితలాటకాలేంటో కనిపెట్టాలి బావా అంటుంది. విరాట్, అవునవును కనిపెట్టాలి అంటూ ఉంటే చంద్రకళ నవ్వుతూ ఉంటుంది. ఇక శాలిని అర్జున్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. 3 రోజుల్లో మామయ్య గారిని క్యూర్ చేయడం ఏమిటి, అది ఎలా పాసిబుల్ అనుకుంటుంది. నాకు హెల్ప్ చేసిన డాక్టర్ మామయ్య గారికి గతం గుర్తు రావడం అంత ఈజీ కాదని చెప్పాడు. ఈయనేమో నయం చేస్తా అంటున్నాడు. ఆయన చెప్పినట్టు 3 రోజుల్లో మామయ్య గారు మామూలు మనిషి అయిపోతే నాకు మూడినట్టే, అది జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి డాక్టర్ గారిని పంపించేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కూని రాగం తీస్తూ శ్యామల రావడం చూసి ఈవిడేంటి ఇంత ఉత్సాహంగా ఉంది అనుకుంటూ శ్యామలను ఫాలో అవుతూ వెళ్ళి చాటు నుంచి శ్యామలను చూస్తూ ఉంటుంది. శ్యామల ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది. శ్యామల దగ్గరకు విరాట్, చంద్రకళ వస్తారు. విరాట్, అత్తయ్య ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. శ్యామల, ప్రకాష్ గారి కోసము ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను అంటుంది. విరాట్, ఏంటత్తయ్య ఆయనకు తెగ మర్యాదలు చేస్తున్నావు, ఆయన ఇష్టాలేంటో అడిగి మరీ తెలుసుకుంటున్నావు, ఏంటి విషయం అని అడుగుతాడు. చంద్రకళ, ప్రకాష్ గారు వచ్చినప్పటి నుంచి పిన్ని మొహం ప్రకాశవంతంగా మారిపోయింది, నేను గమనిస్తూనే ఉన్నాను అంటుంది. విరాట్ చంద్రకళతో, నేను అడుగుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు దూరుతావు అంటాడు. చంద్రకళ, క్యూరియాసిటీ బావా అంటుంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ, చెప్పండి పిన్ని గారు, ఆయన మీద మీరెందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నారు, ఆయన చూడగానే మీ మనసులో వీణలు మోగాయా, గుండెల్లో గుడిగంటలు వినిపించాయా అని అడుగుతుంది. శ్యామల సిగ్గుపడుతూ ఉంటుంది. విరాట్, చూస్తుంటే ఎక్కడో ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినట్టే కనిపిస్తుంది అంటాడు. శ్యామల, అవునురా కనెక్ట్ అయింది అంటుంది. అతనికి నాకు ఫ్లాష్ బ్యాక్లో ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంది అంటుంది. విరాట్, ఇంట్రెస్టింగ్ అంటూ ఆ స్టోరీ ఏంటో చెప్పత్తా అంటాడు. శ్యామల, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ప్రకాష్ నా బ్యాక్ బెంచ్లో కూర్చునేవాడు. నోరు తెరిచి అస్సలు మాట్లాడేవాడే కాదు, కానీ కళ్ళతోనే నన్ను ప్రతి క్షణం ఆరాధించేవాడు. ఆ చూపులు నా వీపుకు గుచ్చుకొని గిలిగింతలు పెట్టేవి, కానీ నేను రెస్పాండ్ అయ్యేదాన్నే కాదు అంటుంది. చంద్రకళ, ఆ తర్వాత ఏమైంది అని అడుగుతుంది. శ్యామల, 10th క్లాస్ అయిపోయింది. అతను నేను వేర్వేరు కాలేజీల్లో జాయిన్ అయ్యాము. దాంతో దూరం పెరిగి కాంటాక్ట్ పూర్తిగా కట్ అయింది. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ పేరు వినేసరికి నాలో చిన్న ఎక్సైట్మెంట్ కలిగింది. ఆరా తీస్తే అతను ఇతనే అని కన్ఫర్మ్ అయింది అంటుంది. విరాట్, అప్పుడు కట్ అయిన కాంటాక్ట్ని ఇప్పుడు కనెక్ట్ చేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు. చంద్రకళ, కానీ ఆ ప్రకాష్ ఈ ప్రకాష్ ఒకరు కాదని నా డౌటు అంటుంది. శ్యామల, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అయినా నీకు తెలుసా నాకు తెలుసా అని అడుగుతుంది. విరాట్, అత్త అతను కాకపోయినా పర్లేదులే, ఏజ్ ఎక్కువైనా ఇతను కూడా హ్యాండ్సమ్గానే ఉన్నాడు కదా అంటాడు. శ్యామల, అతను ఆ ప్రకాష్ ఏరా అంటుంది. అయినా ఇవన్నీ మీకెందుకు, నేను ఆయన్ని చూసుకుంటాను, మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది. చంద్రకళ, పిన్నిగారు బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. శ్యామల, వెళ్ళు అంటూ కోపడుతుంది. చంద్రకళ, విరాట్ వెళ్ళిపోతారు. శ్యామల, ఈ చంద్రతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నేను సర్ప్రైజ్ ఇవ్వాలన్న మూమెంట్ని ముందే రివీల్ చేసి థ్రిల్ అంతా మిస్ చేస్తుంది అనుకుంటుంది. ఇదంతా చాటు నుంచి చూస్తూ ఉన్న శాలిని దగ్గరకు చంద్రకళ, విరాట్ వస్తారు. చంద్రకళ విరాట్ చేయి పట్టుకుని శాలిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక జలరాజ్ దగ్గరకు సరోజ వస్తుంది. మొత్తం కలెక్షన్ అంతా అదే నొక్కేసిందిరా, చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వలేదు అంటుంది. జలరాజ్, నువ్వొక దానివమ్మా, డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అంటాడు. సరోజ, ఆలోచించక కష్టం మనది, ఇష్టం దానిదా, ఇలా అయితే ఎలారా అని అడుగుతుంది. జలరాజ్, నేను ఆలోచిస్తుంది అది కాదమ్మా, శృతి మార్కెట్కి వస్తే గంటలోనే చేపలు మొత్తం అమ్ముడయ్యాయి, అందరూ నా భార్యను చూడడానికే వచ్చేలా ఉన్నారు, అది నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా అంటాడు. సరోజ, అందుకేరా అంటారు ఇల్లు ఇరకాటం పెళ్ళాం మరకటం అంటుంది. జలరాజ్, అంటే ఏంటి అని అడుగుతాడు. సరోజ, ఇల్లు ఇరుకుగా ఉంటే చుట్టాలు రారు,
పెళ్ళాం కోతిలా ఉందనుకో, చూడ్డానికి ఎవరూ ఇష్టపడరు అంటుంది. జల్రాజ్ కానీ నా భార్య కోతి కాదు, కోహినూర్ అంటాడు. సరోజ అందుకే ఎగబడ్డారు అంటుంది. జల్రాజ్ ఇప్పుడు ఎలాగే, దీన్ని తీసుకెళ్తే మార్కెట్లో కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయి అంటాడు. సరోజ నువ్వు తీసుకెళ్ళకపోయినా అది వచ్చి కూర్చుంటుంది. గల్లా పెట్టికి మరిగింది కదా, ఇక వినదు అంటుంది. జల్రాజ్ అందమైన భార్య ఉన్నా ఇంత టార్చర్ ఉంటుందనుకోలేదు అంటాడు. సరోజ సర్లే, దానికి ఏదో ఒకటి ఆలోచిద్దాం కానీ ముందు తిని తొంగుందాం పదా అంటుంది. జల్రాజ్ నీ కోడలు తినిందా అని అడుగుతాడు. సరోజ అదేదో బర్గర్ అంట, ఆర్డర్ పెట్టుకుని ఒకటే కూర్చుని దెయ్యంలా తింటుంది అంటుంది. ఇక శృతి బర్గర్ తింటూ ఉంటుంది. శ్యామల శృతికి ఫోన్ చేస్తుంది. శృతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటుంది. కామాక్షి ఏమైందే మాట అలా ఉంది? మీ అత్త నేను లేనిది చూసి నీ దవడ పగలగొట్టిందా ఏంటి అని అడుగుతుంది. శృతి బర్గర్ తింటున్నానమ్మా అంటుంది. నువ్వు చెప్పినట్టే గల్లా పెట్టే అంతా కొల్లగొట్టాను, దెబ్బకు తిక్క కుదిరింది. ఏమీ అనలేక నోరు మూసుకున్నారు. మా అత్తనైతే ఫుట్బాల్ ఆడుకున్నాను అంటుంది. కామాక్షి ఏంటోనే నిన్నక్కడ వదిలి వచ్చినప్పటి నుంచి నా ఆలోచనంతా నీ మీదే ఉంది అంటుంది. నువ్వు త్వరగా మనం అనుకున్నది చెయ్యి, వాళ్ళంతటా వాళ్లే నిన్ను వదిలించుకునేటట్లు చెయ్యి అంటుంది. శృతి నువ్వు చూస్తూ ఉన్నమ్మా, వీళ్ళని నేను పెట్టే టార్చర్కి వాళ్లే దిగొస్తారు అంటూ నువ్వేం కంగారు పడకు అంటుంది. ఒక ఏసీ లేదు కానీ ఇంట్లో అన్నీ నాకు కావాల్సినట్టే రప్పించుకుంటాను అంటూ ఓకే అమ్మా బర్గర్ చల్లారిపోతుంది అని చెప్పి బై బై అంటూ ఫోన్ కట్ చేస్తుంది. కామాక్షి ఇదొక పెద్ద తిండి పిచ్చిది అనుకుని శ్యామల ఏం చేస్తుందో అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక జల్రాజ్ శృతి దగ్గరకు వస్తాడు. బర్గర్ తింటూ ఉన్న శృతితో వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు అన్నీ షేర్ చేసుకోవాలి కదా బేబీ అంటాడు. శృతి గల్లా పెట్టి మాత్రం షేర్ ఇవ్వను అంటుంది. జల్రాజ్ ఓకే అంటూ కనీసం బర్గర్లో ఒక బైటు అంటాడు. శృతి బైట్ కావాలి అంతే కదా అని చెప్పి జల్రాజ్ చేయి పట్టుకుని కొరుకుతుంది. జల్రాజ్ పెద్దగా అరుస్తాడు. శృతి ఒక బైట్ చాలా, ఇంకొకటి కావాలా అని అడుగుతుంది. జల్రాజ్ చాలు చాలు అంటాడు. శృతి ఎక్కువ రొమాంటిక్ అయ్యావనుకో, రోకలి బండతో నిద్రపోయేటప్పుడు తల మీద కొడతాను. సరసాలు లేవు, సరదాలు లేవు, సపరేట్ ఫుడ్, సపరేట్ బెడ్, అర్థమైందా అంటుంది. రేపు నేను బిర్యానీ తింటాను, మంచి హోటల్ నుంచి తీసుకునిరా, టేస్ట్ అదిరిపోవాలి అంటుంది. జల్రాజ్ దీన్ని దారిలోకి తేవాలంటే నా ప్రాణం పోయేలా ఉంది అనుకుంటాడు. శృతి బర్గర్ కావాలా అని సైగ చేస్తూ ఉంటే జల్రాజ్ నో థ్యాంక్స్ అంటాడు. ఇక అర్జున్ అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు. ఈ గెటప్ సెటప్ త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అర్జున్ నువ్విప్పుడు ప్రకాష్ అని అనుకుంటాడు. శ్యామల కాఫీ తీసుకుని ప్రకాష్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. చంద్రకళ విరాట్ శ్యామలను చూసి కంగారు పడతారు. చంద్రకళ విరాట్తో ఇదేంటి అర్జున్ గారు రూమ్ వైపు వెళ్తుంది, ఆయన గెటప్లో ఉన్నారో లేదో అంటుంది. విరాట్ ఇప్పుడు ఎలా అంటూ వెళ్దాం పదా అంటాడు. ఇక శ్యామల అర్జున్ రూమ్ డోర్ కొట్టి సిగ్గుపడుతూ నిల్చుంటుంది. అర్జున్ డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు. విరాట్ చంద్రకళ కూడా వస్తారు. అర్జున్ మీసం పక్కకు జరిగి ఉండడం చూసి విరాట్ సైగ చేస్తూ ఉంటే అర్జున్కి అర్థం కాక ఏమైందని సైగ చేసి అడుగుతూ ఉంటాడు. శ్యామల ప్రకాష్ గారు అంటూ అర్జున్ వైపు చూడబోతూ ఉంటే చంద్రకళ కంగారుగా పిన్ని గారు అంటూ పెద్దగా అరుస్తుంది. శ్యామల ఏంటి అలా అరిచావు, దడుసుకు చచ్చాను అంటూ ఏమైంది అని అడుగుతుంది. చంద్రకళ మీ మీసం మీసం అంటూ అర్జున్కి చెప్పడానికి ట్రై చేస్తుంది. విరాట్ అర్జున్కి సైగ చేయడంతో అర్జున్ మీసాలు సరిచేసుకుంటాడు. శ్యామల మీసమేంటి అని చంద్రకళను అడుగుతుంది. చంద్రకళ అదే పిన్ని గారు, మీ సంతోషం నాకు మహాభాగ్యం అంటున్నాను అంటుంది. విరాట్ అమ్మయ్య గండం గడిచింది అంటాడు. శ్యామల గండం ఏంటి అని అడుగుతుంది. విరాట్ ఈవిడే గండం అంటాడు. గండం గడిచింది అనుకునేలోపు ఈవిడ ప్రత్యక్షమైపోతుంది కదా అంటాడు. శ్యామల చంద్రకళతో ఏ అమ్మాయి అసలెందుకు అరిచావు అని అడుగుతుంది. చంద్రకళ మీరు సంతోషంగా ప్రకాష్ గారికి కాఫీ తీసుకొస్తున్నారు కదా, అందుకే మీ సంతోషమే మా సంతోషం అన్నాను అంటూ ఆ కాఫీ ఏదో నాకు ఇస్తే నేనే తెచ్చేదాన్ని కదా, మీకెందుకు శ్రమ అంటుంది. శ్యామల ఎవరు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు, ఇది నేనే స్వయంగా నా చేతులతో కలిపిన ఫిల్టర్ కాఫీ, స్పెషల్గా ప్రకాష్ గారి కోసం అంటూ ప్రకాష్ గారు తీసుకోండి, ఫ్రెష్ కాఫీ, ఫ్రెష్ డే, ఫ్రెష్ థాట్స్ అంటూ ఇది తాగి ఫ్రెష్ అవ్వండి తీసుకోండి అంటుంది. అర్జున్ కాఫీ తీసుకుని థ్యాంక్ యూ శ్యామల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. శ్యామల జస్ట్ శ్యామ ఈజ్ ఎనఫ్ అంటూ తాగాక టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది శ్యామల.
విరాట్ చంద్రకళతో చంద్ర పాపం అత్త నిజం తెలిస్తే హర్ట్ అవుతుందేమో అంటాడు. అర్జున్ హర్ట్ అవడం ఏమిటి, ఎందుకు హర్ట్ అవుతుంది అని అడుగుతాడు. విరాట్ శ్యామల విషయం అర్జున్కి చెప్పడంతో అర్జున్ ఇదేం బంపర్ ఆఫర్ విరాట్ గారు, నేనేదో వాళ్ళ ముందు బిల్డప్ ఇచ్చాను, అది ఇంత దాకా వస్తుందని తెలియదు అంటూ వెంటనే చెప్పడం మంచిది అంటాడు. చంద్రకళ ఇప్పుడు కాదు అంటుంది. మీరు ఆవేశపడకండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, నైస్గా డీల్ చేయాలి అంటుంది. రఘురామ్ క్రాంతి రావడంతో విరాట్ క్రాంతితో నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు, ఏంట్రా సంగతి అని అడుగుతాడు. రఘురాము మన ప్రకాష్ గారే కారణం అంటాడు. రాత్రి ఒక బుక్ ఇచ్చి చదవమన్నారు, చదివాక ఎంతో ప్రశాంతంగా నిద్ర పట్టింది అంటాడు. అర్జున్ రఘురామ్ చేతిలో ఉన్న బుక్ చూసి మీరు చెస్ ఆడతారా అని అడుగుతాడు. రఘురామ్ అప్పుడప్పుడు అంటాడు. అర్జున్ ఈరోజు మీకు అనలిటికల్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ టెస్ట్ పెడదామనుకుంటున్నాను, మీరు చెస్ ఆడతారు అంటే అది చాలు, ఆ స్ట్రెంగ్త్ ఎంతుందో చెప్పడానికి అంటాడు. క్రాంతి చెస్ ఆడితే తెలుస్తుందా డాక్టర్ అని అడుగుతాడు. అర్జున్ నా పేషెంట్స్తో చాలాసార్లు చెస్ ఆడే వాళ్ళ ఎబిలిటీ తెలుసుకున్నాను అంటాడు. రఘురామ్ అర్జున్తో అయితే పదండి ఓ 2 గేమ్లు ఆడదామని చెప్పి క్రాంతితో క్రాంతి అరేంజ్ చెయ్యి, ఈరోజు నేను డాక్టర్ ప్రకాష్ గారు తేలిపోవాలి పద అంటూ వెళ్ళిపోతాడు. అర్జున్ కాఫీ తాగుతూ డల్గా ఉంటాడు. విరాట్ అర్జున్ గారు కాఫీ బాగాలేదా అని అడుగుతాడు. అర్జున్ నా టైం బాగాలేదు అంటూ ఉంటే చంద్రకళ మీకు చెస్ ఆడడం రాదా అంటుంది. అర్జున్ ముక్క కూడా రాదు అంటాడు. చంద్రకళ షాక్ అవుతుంది. ఇక రఘురామ్ అర్జున్తో చెస్ ఆడేందుకు చెస్ బోర్డు ముందు రెడీగా కూర్చుని ఉంటాడు. కామాక్షి శ్యామల రఘురామ్ దగ్గరకు వస్తారు. కామాక్షి అన్నయ్య మనం చెస్ ఆడి ఎన్నో రోజులైంది కదా, ఇప్పుడు ఆడదామంటూ కూర్చోబోతూ ఉంటుంది. రఘురాము ఇప్పుడు నేను ఆడేది నీలాంటి అన్మెచ్యూర్తో కాదు, ఆరితేరిన నిష్ణాతులతో, అత్యంత మేధాశక్తితో యుక్తితో వైద్యశాస్త్రాన్ని పుణికి పుచ్చుకున్న మహావైద్యుడు మన ప్రకాష్ గారితో అంటాడు. జగదీశ్వరి అర్జున్తో డాక్టర్ గారు మీరు మా ఆయనతో చదరంగం ఆడతారా అని అడుగుతుంది. రఘురాము జగదీశ్వరితో జగదీశ్వరి అది ఆట మాత్రమే కాదు, అది ఆయన స్టైల్లో ట్రీట్మెంట్ అంటాడు. చంద్రకళ విరాట్తో బావా అడ్డంగా బుక్ అయిపోయారు అంటుంది. శాలిని ఏంటి ఈ డాక్టర్ పద్ధతి చాలా వింతగా ఉంది, ఏదో టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు అనుకుంటూ చెస్ ఆడితే బ్రెయిన్ షార్ప్ అవుతుందని నాకు తెలుసు, ఆ ట్రిక్ ఉపయోగించి మామయ్య గారిని క్యూర్ చేస్తారేమో ఇప్పుడు ఎలా అనుకుంటూ చెస్ అంటేనే స్ట్రెస్ కదా, మామయ్య గారికి ఇబ్బంది అవుతుందేమో అంటుంది. అర్జున్ అలా అయితే ఆపేద్దామంటాడు. రఘురాము వద్దు డాక్టర్ అంటాడు. శాలిని తెలియక అంటుంది మీరేంటో నాకు అర్థమైంది, ఇది మీరిచ్చే స్ట్రెస్ కాదు, స్ట్రెస్ బస్టర్ అంటూ రండి కూర్చోండి అంటాడు. శ్యామల కామాక్షితో ఏమే ఖచ్చితంగా ప్రకాషే గెలుస్తాడు కామా అంటుంది. కామాక్షి పోవే తాలి కట్టేయిపో అంటుంది. శ్యామల ఊరుకోవే పైన తదాస్తు దేవతలుంటారు అంటుంది. క్రాంతి అర్జున్తో రండి డాక్టర్ మా నాన్న ఫిక్స్ అయ్యారు, మీరు కాదన్నా వదలరు అంటాడు. జగదీశ్వరి కూడా రమ్మని పిలుస్తుంది. అర్జున్ 1 సెకండ్ అంటూ ఫోన్లో చెస్ గురించి తెలుసుకుంటాడు. 2 స్టెప్పులు చూశాను వాటితో మేనేజ్ చేస్తాను అనుకుంటూ చెస్ ఆడేందుకు కూర్చుంటాడు అర్జున్. ఇక జగదీశ్వరి ఇంతకీ ఈరోజు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ అని అడుగుతుంది. అర్జున్ బ్రెయిన్లో స్టోర్ అయి ఉన్న మెమరీని బయటికి తీయాలి అంటే ఆయన్ని ఆ టైం జోన్లోకి తీసుకెళ్ళాలి అంటాడు. మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతాడు. శ్యామల ఆయనకు యాక్సిడెంట్ ఎవరు చేశారనేది, ఆయన మీద దాడి చేసింది ఎవరనేది అంటుంది. శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. అర్జున్ రఘురామ్తో ఇప్పుడు నేను మీకు ఒక మెమరీ టెస్ట్ పెడతాను అంటాడు. విరాట్ మా నాన్నకి గుర్తులేని విషయం కూడా గుర్తొచ్చేలా చేస్తారా అని అడుగుతాడు. అర్జున్ ఎగ్జాక్ట్లీ అంటాడు. రఘురామ్తో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఆలోచిస్తూ మీకు గుర్తొచ్చిన విషయాలన్నీ చెప్తూ ఉండండి అంటాడు. రఘురామ్ కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటాడు. రఘురామ్ నాకంతా గుర్తొచ్చేసింది అనడంతో శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.